హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనకి లలితాదేవి పూజ అయితే ఎలా చేయాలి, అమ్మవారికి మనం ఏ విధంగా పూజ చేస్తే మనకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు చూద్దామండి. అయితే సింపుల్గానే చేసుకోవచ్చు పూజ. అయితే ముందుగా మనం ఇల్లంతా కూడా శుభ్రం చేయాలండి. అలాగే మనం పూజ ఎక్కడైతే పీఠకం పెడుతున్నామో ఆ పీఠకం దగ్గర మనం ఈ రకంగా పసుపు రాసి బొట్లు పెట్టి శుద్ధి మంత్రం అయితే చదివి శుద్ధి చేయాలండి. ఇల్లంతా కూడా శుద్ధి చేయాలి. అలాగే పూజా స్థలాన్ని ఎక్కడైతే పీఠకం అమరుస్తున్నామో అక్కడ శుద్ధి చేయాలండి. శుద్ధి మంత్రం చదివి శుద్ధి చేసిన తర్వాత ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి మనం పద్మం అయితే వేయచ్చు. పద్మం లేదంటే మామూలుగా ఏ ముగ్గు అయినా సరే కమలం వేయచ్చు, పద్మం వేయచ్చు. అష్టదళ పద్మం వేసిన తర్వాత మనం పసుపు కుంకాలు వేసి అక్షింతలు వేసి పూలు వేసిన తర్వాత పీఠకం అయితే అమర్చాలండి. పీఠం అయితే రెడీ చేయాలి. అమ్మవారికి ఆవాహనం చేసినప్పుడు మనం పీఠకం అయితే పెట్టి అమ్మవారిని ఆవాహనం చేసి అమ్మవారిని అయితే ఆ పీఠకం మీద మనం కూర్చోబెట్టాలి. అయితే పీఠకం కూడా పసుపు రాసి బొట్టు పెట్టి అలాగే ముగ్గు పద్మ ముగ్గు అయితే వేయాలి. ఇలా పీఠాన్ని ఎంత చక్కగా అలంకరిస్తే అంత మంచిదండి. ఎప్పుడు కూడా మనం క్లాత్ వేసిన వాళ్ళు క్లాత్ వేస్తారు, లేదు అంటే పసుపు రాసి బొట్లు పెట్టి పద్మం వేసి ముగ్గులు అయితే వేయాలి. వేసిన తర్వాత మన అమ్మవారిని ఆ పీఠకం మీదకి ఆవాహనం చేయాలండి. పటం తీసుకోవాలి, లేదంటే విగ్రహం పెట్టుకున్నా పర్వాలేదు. అంటే శక్తికి సంబంధించి అమ్మవారు లలితాదేవి శక్తి కదా, శక్తికి సంబంధించి మనం అమ్మవారి విగ్రహం పెద్దది పెట్టకుండా చిన్నది పెట్టుకోవచ్చు. అలాగే మామూలుగా గృహిణులు చేసినప్పుడు ఖచ్చితంగా ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవడం మంచిదండి. నేనైతే ఫోటో తెచ్చి పెట్టుకున్నాను. ఫోటో తెచ్చి పూజ చేసుకొని మనం షోడశోపచార పూజ చేయొచ్చు, లేదు అంటే పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చండి. పంచోపచార పూజ అయితే గృహిణులకి చాలా సులువుగా ఉంటుంది. అలాగే షోడశోపచార పూజ కూడా చేయొచ్చు, తప్పులు లేకుండా మనం చేయాలండి. అయితే ఇలా బియ్యం వేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత బియ్యం మీద మనం అమ్మవారిని అయితే నిలబెట్టాలి. అమ్మవారిని నిలబెట్టి అమ్మవారిని ఆవాహనం చేయాలండి. అమ్మవారిని ఆవాహనం చేసిన తర్వాత అమ్మవారి పూలు పెట్టిన తర్వాత అలంకారం అయితే చేయాలి. ఎంత బాగా అలంకారం పువ్వులతో చేస్తే అంత మంచిదండి. అయితే మనం లలితాదేవికి శుక్రవారం నాడు పూజ చేసినప్పుడు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా నియమాలు అయితే పాటించాలి. అంటే ఏ నియమాలు అంటే ఆ రోజు మనం మాంసాహారం అనేది ఖచ్చితంగా తీసుకోకూడదు. మాంసాహారం తీసుకొని ఈ పూజ చేసి మాంసాహారం తిన్నా కూడా మనకి మనసు కూడా ఏదో వెల్త్గా ఉంటుంది. అంటే పూజ చేశానే ఎందుకు తిన్నాను అని బాధపడే కన్నా తినకుండా ఉండడం చాలా మంచిది. అయితే ప్రతి శుక్రవారం నేనైతే తినేస్తాను, కానీ అమ్మవారు పూజ చేసుకున్నాను కాబట్టి ఈరోజు అయితే మాంసాహారం తీసుకోలేదు. అలాగే ఉపవాసం చేసిన వాళ్ళు ఉపవాసం చేయొచ్చు. చేయలేను అన్నవారు, ఆరోగ్యపరంగా చేయలేను అన్నవారు ఉపవాసం చేయకపోయినా పర్వాలేదండి. ఒంటిపూట భోజనం అయితే చేయాలి. ఒంటిపూట అంటే అది కూడా సాత్విక ఆహారం. అంటే పూలు, పళ్ళు, అలాగే పాలు కానీ సాత్వికంగా అంటే పులిహార, పెరుగు, అన్నం తాలింపు పెట్టుకొనైనా తినొచ్చు. అయితే నేను అమ్మవారికి పసుపు వినాయకుడిని చేసిన తర్వాత నేనైతే అమ్మవారికి ఇలా జాకెట్ ముక్క, అరటిపళ్ళు, తాంబూలం పెట్టి గాజులు అయితే పెట్టానండి అమ్మవారికి. ఇంతకన్నా ఆడవాళ్ళకి ఇంకేముంటుందండి. మన శక్తి స్వరూపిణి కదా అమ్మవారు లలితాదేవికి. అయితే నేనైతే ఈ రకంగా పెట్టి జాకెట్ ముక్క పెట్టి అమ్మవారిని అయితే పూజించానండి. అయితే నేను లలిత అష్టోత్తరం చదివాను, అలాగే లలిత సహస్రనామాలు కూడా చదువుకున్నానండి. లలిత సహస్రనామం సాయంత్రం కూడా మనం పూజ ఉంటుంది కదా, సాయంత్రం కూడా చేయాలి. అలాగే లలిత సహస్రనామం ఎన్ని అయితే అన్ని 21 సార్లు చదవచ్చు, 7 సార్లు చదవచ్చు, లేదంటే 56 సార్లు చదవచ్చు, 108 సార్లు కూడా చదవచ్చండి. ఆరోగ్యపరంగా ఎటువంటి సమస్యలు లేకపోతే మాత్రం ఖచ్చితంగా లలిత పారాయణం చేసుకుంటే ఆ రోజంతా కూడా
చాలా మంచిదండి. ఎలాంటి ఫలితం మనం ముందుకి చూస్తామనేది కూడా మనం చెప్పలేము. నేను ఈ పని అనుకున్నాను, అయ్యింది అని అనిపిస్తుంది. కానీ అమ్మవారే జరిపిస్తారండి అన్నీ కూడాను. ప్రతి ఇంట్లో కూడా ఆడవారు ఉంటారు కదండి, ఆడవారి రూపమే కదా అమ్మవారి రూపం. అమ్మవారే వాళ్ళ ద్వారా అన్ని పనులు ఇంట్లోని చక్కబెడతారు. ఆడవారు ఉన్న దగ్గర ఎప్పుడూ కూడా ఏ ఇంట్లో కూడా కష్టాలు అయితే ఉండవండి. ఆడవాళ్ళు లేని దగ్గరే కష్టాలు ఉంటాయి. ఆడవాళ్ళు ఉన్న దగ్గర ఎప్పుడూ కూడా కష్టాలు ఉండవు. ఒకరోజు కాకపోయినా ఒక్కరోజైనా సరే ఆడవాళ్ళందరూ కూడా ఇల్లు చక్కబెట్టుకుంటారు, పిల్లలు చూసుకుంటారు. అలాగే అమ్మవారు ఆశీస్సులు కూడా ఉంటాయండి. ఆడవారు ఎక్కడున్నా కూడా ఎటువంటి కష్టమైతే ఉండదండి. అయితే నేనైతే ఖచ్చితంగా చెప్తాను. అలాగే నేను అష్టోత్తరం చదువుకున్నానండి. అష్టోత్తరం చదువుకున్నప్పుడు మనం ఏమైనా తప్పులు చదివినా దానికి కూడా మనం క్షమాపణ అడగాలి, అమ్మవారిని క్షమాపణ అడగాలి. అలాగే లలిత అష్టోత్తరం చదవాలి, సహస్రనామాలు చదవాలి. అలాగే అమ్మవారికి మనం షోడశోపచార పూజ అంతా కూడా చేసి హారతి కూడా ఇవ్వాలండి. హారతి ఇచ్చినప్పుడు మాత్రం మనం జాగ్రత్తగా హారతి ఇవ్వాలి. మనం హారతి ఇచ్చినప్పుడే అమ్మవారు మనకి మన పూజ మనం ఎలా చేసామనేది అమ్మవారు పరీక్షిస్తారు. అయితే అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత కూడా మనం అమ్మవారికి సంబంధించిన పాటలు పాడాలి. ఆర్తి అని ఉంటుంది, లలిత ఆర్తి అంటారండి. ఆ ఆర్తి కూడా చదవాలి, అష్టోత్తరం చదవాలి, అలాగే సహస్రనామాలు చదవాలి. అమ్మవారి పారాయణ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారి పారాయణ చదవాలి. అలాగే అమ్మవారి మంత్రం ఉంటుంది, లలిత మంత్రం, అమ్మవారి మంత్రం కూడా చదవాలండి. ఖచ్చితంగా అమ్మవారి మంత్రం అయితే మాత్రం ఇన్నిసార్లని జపం చేస్తూ మనం ఈ రోజంతా కూడా శుక్రవారం అంతా కూడా ఉపవాసాలు దీక్షతో మనం ఉన్నట్లయితే మాత్రం మనం ఏదైతే అనుకుంటామో ఖచ్చితంగా అదైతే జరుగుతుందండి. అందులోనైతే మాత్రం ఆలోచించాల్సిన పనే లేదు. మనం ఏదైతే మంచి మనసుతో ఏదైతే మనం కోరుకుంటామో ఖచ్చితంగా అదైతే మాత్రం నెరవేరుతుంది. అమ్మవారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అన్నీ అడగండి అమ్మవారిని. న్యాయపరంగా అడగండి. ఎప్పుడు కూడా అమ్మవారు ఇవ్వకుండా ఉండారండి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే అవన్నీ కూడా తప్పిస్తారు. ఎలాంటి కష్టం ఎదురైనా సరే అన్నీ కూడా తప్పిస్తారండి అమ్మవారు. లలితాదేవిని నమ్ముకుంటే ఖచ్చితంగా మంచి అయితే జరుగుతుందండి. అయితే నా అమ్మవారికి అష్టోత్తరం చేయాలి, పారాయణ చేయాలి. పారాయణ కూడా జాగ్రత్తగా చేయాలండి. అయితే నేను అమ్మవారికి 32 రకాల పూలతో చేద్దాము అనుకున్నానండి అమ్మవారికి. అయితే 32 రకాల పువ్వులు నాకైతే దొరకలేదు. అందుకని నేను వారంకి ఒక్కొక్క రకంతో పూజ చేద్దాం, అలా 32 రకాలు 32 వారాలు వస్తుందండి. ఈరోజైతే నేను ఎర్ర గులాబీలతో అమ్మవారిని అయితే పూజించానండి. అలా వచ్చే వారం ఆ అమ్మ ఏం కోరుకుంటారో ఆ తల్లి ఆ రకం పూలే నేను పూజ చేస్తాను. చామంతి అవ్వచ్చు, లేదంటే మల్లెపూలు అవ్వచ్చు, ఏదైతే ఆ కాలానికి ఏది దొరికితే ఆ పూలతో అయితే నేను పూజ చేస్తాను. ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలండి. ఈ మొదటి వారం ఈ పూలతో పూజ చేశాను, రెండో వారం ఈ పూలతో పూజ చేశానని చెప్పి మనం 32 రకాలు లేనప్పుడు 32 వారాలు అయితే ఒక్కొక్క రకంతో చేయాలి కదా. మళ్ళీ ఈ వారం ఈ పూలు రిపీట్ అవ్వకుండా వచ్చే వారం మళ్ళీ అదే రిపీట్ అవ్వకుండా అమ్మవారికి అయితే మనం ఒక దగ్గర ఒక పుస్తకం మీద రాసుకొని ఎర్ర గులాబీలతో పూజ చేశాను అని చెప్పి రాసుకోవాలి. అలాగే నెక్స్ట్ వీక్ ఏ పూలు అయితే మల్లెపూలు అయితే మల్లెపూలు, చామంతి అయితే చామంతి, లేదంటే ఏ పూలు అయితే దొరుకుతాయో ముల్లగోరింట ఏ పూలు అయితే దొరుకుతాయో వాటితోని పూజ ఖచ్చితంగా మనం ముందు రోజే సేకరించుకొని అమ్మవారి మీద శ్రద్ధ పెట్టి మనం ముందు రోజే సేకరించుకొని అయితే పూజ అయితే చేసుకోవాలి. ఈ పూజ అయిన తర్వాత మనం సాయంత్రం పూజ ఉంటుంది. అలాగే నియమనిష్టలు కూడా పాటించాలండి. ఆ రోజంతా కూడా మనం అమ్మవారి ధ్యానంలోనే ఉండాలి. అమ్మవారిని సేవిస్తూ మనసులో ఆమె నిలుపుకుంటూ అమ్మవారికి ధ్యానం చేస్తూ స్మరిస్తూ ఆ రోజంతా అయితే మాత్రం ఖచ్చితంగా మనం అమ్మవారి సేవలోనే ఉండాలి. అయితే మన హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి సాయంత్రం పూజ చేస్తాం కదండి. సాయంత్రం పూజ చేసినప్పుడు అమ్మవారికి అయితే మాత్రం ఖచ్చితంగా మనం దిష్టి తీయాలండి. ఎర్ర నీళ్ళతో దిష్టి తీసి అమ్మవారికి అయితే చేయాలి. లేదు అంటే మనం ఈరోజు పూజ చేసిన అమ్మవారు చికాకుగా ఉంటారు. మనం నిలబెట్టుకుంటాం కదండి అమ్మవారిని. ఆవిడ మనకి మనం
మనం నిలబెట్టినందుకు ఆవిడకి మనం దిష్టి తీసి ఆమెని శాంతింప చేయాలి. లేదంటే ఆచికాకులు కూడా ఉంటాయండి. చాలామంది ఇవి చెయ్యరు. ఏదో పూజ చేసాం పేటకం కదిపేసాం అని అనుకుంటారు. కాదు, అమ్మవారికి దిష్టి తీయడం కంపల్సరీ చేయాలండి. అలా అమ్మవారిని సేవిస్తూ అమ్మవారి ధ్యానం చేస్తూ స్మరిస్తూ అమ్మవారికి శరణు వేడుకుంటూ అమ్మ నీ పాదాలకు పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం అంటూ అమ్మవారిని శరణు వేడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.